పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అండి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో ఈ రోజు మనతో మేడంతో ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నరాల బలహీనత. అంటే ఈ ప్రాబ్లం వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది? అంటే చేతులు కాళ్ళు అంటే అరికాళ్ళ మంటలు ఇలా ఉండడం ఇదేనా దీనికి అంటే లక్షణాలు? ఈ విషయాలను తెలియడానికి మేడం ఉన్నారు. సో మేడం ద్వారానే అసలు ఎందుకు ఈ నరాల బలహీనత ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఎలాంటి హోమ్ రెమెడీ చెప్తారో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్నారు మేడం. అసలు నరాల బలహీనత ప్రాబ్లం ఎందుకు వస్తుందో కూడా తెలియట్లేదు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయో కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో ఎలా ఉంటాయి ఈ లక్షణాలు? ఈ రావడానికి గల కారణాలు ఏంటి? ఈ రోజు మన ప్రేక్షకులకి ఎలాంటి రెమెడీ సో చెప్పబోతున్నారు? బెస్ట్ థింగ్ అండి. నేను నరాల బలహీనత గాని, నరాల బలహీనత వల్లే మనకి నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, సయాటికా పెయిన్స్, ఈవెన్ మోకాళ్ళ నొప్పులు రావడానికి కూడా మెయిన్ నర్వసే. నర్వ్ స్ట్రెంథెనింగ్‌గా ఉంటేనే మనకి ఆటోమేటిక్‌గా బ్లడ్ సప్లై బావుంటది. స్టిమ్యులేషన్స్ బావుంటాయి కాబట్టి అక్కడ సరౌండింగ్ బోన్స్‌కి స్ట్రాంగ్‌గా ఉంటది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్‌లో కానీ స్పెషల్లీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఎందుకు నరాల బలహీనత ఇంతకుముందు జనరేషన్‌లో పెద్దవాళ్ళలో ఎక్కువ చూసేవాళ్ళం. ఈ మధ్య చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లలు కూడా పడి వచ్చిన తర్వాత ఒక 4, 5 రోజుల తర్వాత నాకు చెయ్యి తిమ్మిరి పడుతుంది, నాకేదైనా పట్టుకుంటే బరువేస్తుంది అని చెప్పేసి చిన్న పిల్లలు ఎక్కువైపోయారు మధ్య ఓకే. కాలంలో. సో, అందుకని ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువైపోయింది కాబట్టి ఇది ఎక్కువ లైక్ అందరూ మాట్లాడుకుంటున్నారన్నమాట నరాల బలహీనత గురించి. సో, స్పెషల్లీ నేనేం చెప్తానంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మనం ఏం తింటున్నాం, మీరు ఎన్ని టాబ్లెట్స్ ఏసుకుంటున్నా, ఎంత ఎక్స్టర్నల్‌గా క్లీన్‌గా ఉంచుకుంటున్నా కూడా మనం తినే ఆహారంలో ఉన్న బలం ప్రాపర్‌గా మన బాడీకి అందకపోతే ఓకే. ఖచ్చితంగా నరాల బలహీనతే కాదు, బీపీలు, షుగర్‌లు, రకరకాల బరువు పెరిగిపోవడాలు, రకరకాల సమస్యలన్నీ వస్తాయి. సో, ఓకే. నరాల బలహీనతతో చాలా మందికి ఏంటంటే, ఒకటి అరికాళ్ళలో మంటలు, అరికాళ్ళలో తిమ్మిరి పట్టడం గానీ, ఇలాంటివి ఏమన్నా వచ్చాయనుకోండి, వాళ్ళలో ఒకవేళ కాల్షియం సప్లిమెంట్ లేకపోవడం వల్ల గానీ, విటమిన్ బి12 గానీ, ఐరన్ సప్లిమెంట్ లేకపోయినా కానీ వీళ్ళలో అరికాళ్ళలో మంటలు రావడం గానీ, లేదంటే ఓవర్ హీట్ ఓకే. శరీరంలో అధిక వేడి ఉండడం వల్ల కూడా మనకి మన అరిచేతులు, అరికాళ్ళలో మంటలు పుడుతుంటాయి. కానీ తిమ్మిరి ఉంటది. ఓకే. కొంతమందికి మంట ఒక రకంగా ఉంటే ఆ టైప్ ఆఫ్ మంటలుంటే మాత్రం బికాజ్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ అనుకోవచ్చు. లేదంటే వాళ్ళు ప్రాపర్‌గా తినే ఆహారంలో కరెక్ట్‌గా వాళ్ళు కాల్షియం సప్లిమెంట్స్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల కూడా ఈ మంటలు, ఓవర్ హీట్ ఉండడం వల్ల కూడా మంటలొస్తాయి. కొంతమందికి అరిచేతులు, అరికాళ్ళు ఇట్లా గ్లాస్ పట్టుకుంటే షివరింగ్ ఉంటుంటది. ఓకే. అలాంటి నరాల బలహీనత ఉందనుకోండి మగవాళ్ళలో అధికంగా. ఓకే సో, మేడం. ఎక్కువ కాలం ఇది బేసికల్లీ ఏంటంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో గానీ, లేదంటే ప్రాపర్ న్యూట్రిషన్ సరిగ్గా లేకపోయినోళ్ళలో గానీ, మనకి మాక్సిమం పెద్దవాళ్ళలో, మగవాళ్ళలో గమనిస్తే చాలా వరకు ఎక్కువ ఆల్కహాల్ డ్రింక్ చేసే వాళ్ళలో మనం చూస్తేనే వాళ్ళకి తెలిసిపోతది. మీరు తాగుతున్నారని అడిగేస్తాం మనం. అలా ఉంటదనమాట. అంత షేకింగ్ ఉంటది. ఆ టైప్ ఆఫ్ ఎందుకంటే వాళ్ళలో లివర్ ప్రాబ్లమ్ అంటే ఎస్‌జిఓటీ, ఎస్‌జిపిటీ లెవెల్స్ ఎక్కువ ఉండిపోతా వాళ్ళలో ఏంటంటే ఈ మన లివర్ సెల్స్‌కి బాగా డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ టైప్ ఆఫ్ ఇబ్బంది ఉంటే మాత్రం వాళ్ళకి ఇలా షేకింగ్ లాగా ఉంటాయన్నమాట. కాళ్ళు ఇలా ఓకే. తిమ్మిరి పట్టడం. సో, అలాగా ఉంటుంది. కొంతమందికి నెక్ ప్రాబ్లమ్ ఉంటది. నెక్‌లో ఏదైనా చెయ్యి దగ్గర నార్మల్ అండి. బేసిక్ ఇవి ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌లో మనం మాట్లాడుకుంటాం. కానీ ఓకే. కామన్‌గా ఇప్పుడు చెయ్యి తిమ్మిరి పట్టింది. నిద్రపోతున్నప్పుడు ఇట్లా చెయ్యి పడుకుంటే చెయ్యి అంతా బరువెత్తినట్టు అనిపించిందనుకోండి. ఓకే. వాళ్ళలో విటమిన్ బి12 గానీ, డి విటమిన్ గానీ డెఫినిట్‌గా డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ బలహీనత, ఈ తిమ్మిరి గానీ ఇలాంటివొచ్చాయి. చెయ్యి బరువెత్తడం అలా అనిపించిందనుకోండి. వాళ్ళు ఒకవేళ సర్వైకల్ పాయింట్ అంటే నెక్ మన సెన్సిటివ్ పార్ట్ కదా నెక్. యెస్ మ్యామ్. సో, పిల్లో సరిగ్గా లేదనుకోండి. ఎక్కువ మనం మొబైల్స్ చూస్తున్నాము. ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నాం. బెడ్ సరిగ్గా లేదనుకోండి. అలాంటప్పుడు వెన్నెముక దగ్గర చిన్న ఇష్యూ ఉంటే ఎక్స్‌రేలో తెలుస్తది. ఆ ఓకే. ఎక్స్‌రే చేయించుకోండి. ఒకవేళ మనం ఆహార నియమాలు బానే ఉన్నాయి. కానీ మనకి తిమ్మిరి పోవట్లేదు, బరువెక్కుతుందంటే మాత్రం ఒకసారి ఆ డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి ఎక్స్‌రే తీయించుకుంటే తెలిసిపోతది. ఓకే మ్యామ్. ఈరోజు అంటే ఈ విటమిన్ లోపాల వల్లనే మనకు నరాల బలహీనత ప్రాబ్లమ్ అవును. వస్తుంది అని జెప్పేసి మీరు అంటున్నారు గదా! దీన్ని అధిగమించేటట్టు ఈరోజు మన ప్రేక్షకులకు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? ఇందులో ఏ ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నారు? దాంట్లో ఎలాంటి విటమిన్స్ మనకు అందుతున్నాయి? సో, ఒకటి నరాల బలహీనత ఎందుకొస్తుందని చెప్పాను. కాల్షియం గాని, ఐరన్ గాని, విటమిన్ బి12 స్పెషల్లీ డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ నరాల బలహీనతలు చాలా కామన్‌గా ఉన్నాయి. కానీ అన్నీ సమపాలంగా దొరికే ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ మీ అందరికి తెలిసిందే. ఎందుకంటే ఇండియన్ హౌసెస్‌లో యెస్. మాక్సిమం చాలా తెలిసిన ఇళ్ళలో ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటాయి. దాన్ని తామర గింజలు అంటారు. ఓకే మ్యామ్. తామర గింజలంటే ఫూల్ మకాని అంటారు. ఓకే ఐడియా ఉందో మ్యామ్. లేదో మీకు? ఇవి చాలా మన సైడ్ చాలా ఎక్కువండి. కానీ ఓకే దీని మ్యామ్. అవగాహన, దీని గురించి దీని ప్రాముఖ్యత తెలియక వాడట్లేదు గానీ, ఓకే. ఇది వాడడం వల్ల చాలా మంచిదండి. ఇప్పుడు తామర గింజలు ఇవి గింజల నుంచి వస్తాయి కాబట్టి దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఉంటది, ఓకే. కాల్షియం ఉంటది, ఐరన్ ఉంటది అండ్ స్పెషల్లీ విటమిన్ బి1 ఉంటది ఇందులో. సో, ఓకే. మాక్సిమం విటమిన్స్‌తో పాటు మనకి వెయిట్ లాస్ అవ్వాలని ఇప్పుడు కొంతమందిలో నరాల బలహీనత ఎలా వస్తదంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వస్తది. ఓకే. ఆ వెయిట్‌ని కూడా అధిగమించి వెయిట్‌ని తగ్గించి దాంతో పాటు బీపీస్,
షుగర్స్ ఉన్నా కూడా కంట్రోల్ చేసి, అండ్ స్పెషల్లీ కాల్షియం ఉంటది, విటమిన్ B1 ఉంటది కాబట్టి, ఐరన్ ఉంటది, సో మెగ్నీషియం ఉంటది కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల నర్వ్ స్ట్రెంథెనింగ్ ఉంటాయి. ఓకే. సో నెక్ పెయిన్ గానీ, బ్యాక్ పెయిన్ గానీ, సయాటికా పెయిన్ గానీ, స్పెషల్లీ బరువున్న, బీపీ ఉన్న, లైక్ అన్ని సమస్యలకి గట్టిగా పనిచేసే విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి తామర విత్తనాలు. సో ఓకే. ఈ విత్తనాల్ని పూల్ మకాని అని పిలుస్తారు. మనం ఓకే. తెప్పించుకోవచ్చు. దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఓకే. సో విని వదిలేయకుండా వాడితే దాని బెనిఫిట్స్ ఏంటో మన శరీరానికి తెలిస్తే ఏదో అంటే లైక్ ఎక్కడో వినుంటారు ఇవి ఎక్కడ దొరుకుతాయి ఇట్లా అవన్నీ కాదు. యాజ్ ఎ డాక్టర్ నేను చాలా మంది పేషెంట్స్‌కి తినమని చెప్తాను. వాళ్ళలో ఏదన్నా సప్లిమెంట్స్ పెట్టానండి నేను. డెఫినిట్‌గా ఏదన్నా లైక్ B12 తక్కువ ఉందంటే ఇమ్మీడియేట్‌గా బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఏసుకోండి అయితే నేను చెప్పను. ఫస్ట్ ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ఆకుకూరలు బాగా తీసుకోండి. ఇలాంటి సప్లిమెంట్స్, ఆల్మండ్స్, నువ్వులు ఇలాంటివి రెగ్యులర్‌గా, బెల్లము ఇలాంటివి రెగ్యులర్‌గా తీసుకుంటే ఐరన్ తక్కువ ఉంటే ఐరన్‌తో పెరుగుతది. కాల్షియం తక్కువ ఉంటే కాల్షియం పెరుగుతది. ఇవన్నీ సమపాలంలో పెరుగుతాయి కాబట్టి అది తీసుకున్న ఆహారం వల్ల. దాని తర్వాత మనకి సప్లిమెంట్ అయినా మనకి ఆ తిమ్మిరి పోవట్ల, నొప్పులు పోవట్లేదంటే అప్పుడు మాత్రం కంపల్సరీ సప్లిమెంట్‌లో ఎళ్ళాలో లేదో డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి. సో ఓకే. దీన్ని ఎలా వండాలి అంటే నరాల బలహీనత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పొద్దున్నే ఒక 5, సాయంత్రం ఒక 5 రెగ్యులర్‌గా తీసుకోండి. ఓకే. డెఫినిట్‌గా అండి వితిన్ స్పాన్ ఆఫ్ 15 డేస్‌లో మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. అండ్ బాడీలో కూడా మంచి అంటే యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తుంది. ఓకే మ్యామ్. సో సూపర్. మనకి బేసిక్‌గా ఫేస్‌లో ముడతలు రావు. యాంటీ ఏజింగ్‌గా బాగా పనిచేసేది ఏంటి అంటే డెఫినిట్‌గా తామర గింజలు అని చెప్తాను నేను. సో ఓకే. అన్ని రకాలుగా సంపూర్ణంగా విటమిన్స్‌తో పాటు మన బాడీలో ఏజింగ్ కూడా తెలియకుండా కాపాడేంత మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న తామర గింజల్ని మనం తెప్పించుకొని వాడమని నేను చెప్తాను. సో ఓకే. ఇది ఎలా వండాలి? సో లైక్ ఎలా చాలా మందికి తెలుసు. యెస్ మ్యామ్. సో ప్రిపరేషన్ ఏంటంటే ఎలా వండాలి, ఏం చేయాలనేది ఒక ఐడియా ఉండదన్నమాట. ఓకే సో మ్యామ్. మనం ఏం చేస్తాం ఏదో ఒక మనం గానుగ నూనె గానీ, లేదంటే ఘీ ఉంటే ఘీ గానీ, ఓకే మ్యామ్. ఏదో ఒకటి మనం తీసుకొని కొబ్బరి నూనె గానీ ఏదో ఒకటి తీసుకొని ఓకే మ్యామ్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కొద్దిగా నేనైతే కొద్దిగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ఏసాను. సో ఓకే. దాని తర్వాత లేదనుకోండి మనం ఈ పూల్ మకాని అంటే లైట్‌గా అండి. మనం ఏంటంటే మనం తినడానికి కొద్దిగా క్రిస్పీగా ఉంటే ఇష్టపడతాం యెస్ తినడానికి. మ్యామ్. సో ఆ క్రిస్పీనెస్ రావడానికి మాత్రం ఫస్ట్ నేను బెల్లంతో, నువ్వులతో ఒక ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే ఇది మ్యామ్. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. ఇష్టపడి తింటాం. ఓకే మ్యామ్. ఈవెన్ డైరెక్ట్ కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు ఈవినింగ్ టైమ్స్‌లో ఏదైనా స్నాక్స్ అంటే మామూలుగా ఆయిల్ ఫుడ్స్ తినడానికి యెస్. తింటుంటారు. ఆయిల్ ఫుడ్స్ లేకుండా అవగాహన ఉండేవాళ్ళు స్పెషల్లీ న్యూట్రిషన్ గురించి ప్రాపర్‌గా తెలిసిన వాళ్ళు సాయంత్రం పూట లైట్‌గా వేపేసుకొని కొద్దిగా పెప్పర్, సాల్ట్ ఏసేసుకొని తినేస్తూ ఉంటారు. ఓకే మ్యామ్. మిగతా ఇలా ఆయిల్ డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ అయితే. తీసుకోవచ్చు. ఓకే. అంటే మనం ఒక జస్ట్ ప్రిపరేషన్ పిల్లలకు ఇష్టపడి తింటారు. పిల్లలు కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అండి. నరాల బలహీనత, మోకాళ్ళ నొప్పులు, ఈ జాయింట్ పెయిన్స్ ఏదైనా ఓకే. గాయం అయిందనుకోండి ఇమ్యూనిటీ పవర్ బాగుంటది కాబట్టి మనకి తొందరగా గాయం క్యూర్ అవుతది. ఓకే. ఈ మధ్య జనరేషన్‌లో గాయం అయిందనుకోండి అది క్యూర్ అవ్వడానికే మనకు వారం, 2 వారాలు పడిపోతుంది. ఓకే మ్యామ్. బికాజ్ యాంటీబాడీస్ చాలా వీక్ అయిపోయాయండి బాడీలో. ఓకే. సో కాబట్టి మనము ఇలా ప్రిపేర్ చేసి పిల్లలతో పాటు మనం కూడా ఈవెన్ ఏ దానికి సమస్యకి కంగారు పడుతుంది. కొన్ని విషయాల్లో కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు, కొన్ని డిసీజెస్‌లో కొన్ని తినొద్దని అంటూ ఉంటాము. కానీ ఇది బీపీ ఉన్నా తినొచ్చు, షుగర్ ఉన్నా తినొచ్చు, అధిక బరువు ఉంటే వాళ్ళు తగ్గడానికి తినొచ్చు. ఓకే. అండ్ స్పెషల్లీ డైజెషన్ ఇష్యూస్ ఉన్నా తినొచ్చు. అండ్ నరాల బలహీనత వాళ్ళైతే స్పెషల్లీ డైలీ తీసుకోమంటాను. ఇలా జస్ట్ దూరగా లైట్‌గా వేపేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మెత్తగా ఉండేదాన్ని మనం జస్ట్ ఇప్పుడు చూడండి ఇది కొద్దిగా మెత్తగా కొంచెం. ఉంది కదా! యెస్. లైట్‌గా ఒక 1 మినిట్ వేపామనుకోండి ఇది పౌడరీ ఫామ్ అవుతదన్నమాట. ఓకే. క్రిస్పీగా అవుతది. మనకి బొరుగులు అంటారు కదా! యెస్. ఆ బొరుగులు సేమ్ 0 క్యాలరీస్. Yes. అది కూడా తింటే మనకు మంచిది అంటూ ఉంటాం కదా! యెస్ సో మ్యామ్. అలాగే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాళ్ళకంటే దీంట్లో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయని ఓకే. మాక్సిమం డైట్ చార్ట్‌లో కంపల్సరీ తినమంటాను. ఓకే మ్యామ్. లైట్‌గా వేపుకున్నాం కాబట్టి మనకి దూరగా కొద్దిగా క్రిస్పీగా అవుతాయన్నమాట. ఓకే మ్యామ్. ఇలా వేపు పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఓకే మ్యామ్. మనకి 100 గ్రాముల పూల్ మకానీలో ఆల్మోస్ట్ మంచి ఒక దగ్గర 9 గ్రామ్స్, 10 గ్రామ్స్ అంత ప్రోటీన్ వస్తది. ఓకే. ఒక 14 గ్రామ్స్ అంత ఫైబర్ వస్తది. ఓకే మ్యామ్. మంచి కార్బోహైడ్రేట్ వస్తది. దీంట్లో కాల్షియం ఉంటది, ఐరన్ ఉంటది, మెగ్నీషియం ఉంటది. కాబట్టి మాక్సిమం దీన్ని ఏం చేస్తామంటే బీపీ ఉండే వాళ్ళలో సోడియం కంటెంట్ కూడా తక్కువ ఉంటది కాబట్టి కొన్ని వాటర్ వేసేసుకోవాలి. యెస్. ఓకే. కొన్ని వాటర్ వేసేసుకొని ఇంట్లో అందరికి తెలిసి దీని ప్రిపరేషన్. యెస్ మ్యామ్. బట్ ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచిది. బెల్లం ఉంటే మన తాటి బెల్లం కానీ ఏదైనా ఉంటే మంచిగా వాడితే బెటర్ అండి. ఓకే మ్యామ్. సో బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. రెగ్యులర్గా పిల్లలు బెల్లం తినమంటుంటాం. ఎందుకంటే రక్తహీనత ప్రాబ్లం ఉంటే మనం పల్లీలు బెల్లం తినమంటుంటాం. యెస్. సో బ్లడ్ పెరుగుతుందని. Yes, కాబట్టి మనం డైలీ బెల్లం కూడా ఇందులో వేసుకొని వాడుతున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే ఓకే. సరిపోతుంది. మ్యామ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ బెల్లం తినొచ్చు అంటారా? తీసుకోవచ్చండి లిమిట్. ఇప్పుడు నేను కొద్దిగా స్వీట్ తింటున్నామంటే మనం ఏం చేయాలి ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యెస్. సో స్వీట్తో పాటు తెల్ల రైస్ తినేసేయడం ఇవన్నీ చేస్తే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఓకే. సో నేనేమంటానంటే ఒక లిమిట్గా
మనం ఏం తింటున్నాం జస్ట్ దీన్ని ఇలాగానే కాదు, డయాబెటిక్ వాళ్ళు డిఫరెంట్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే దీంట్లో కొద్దిగా మనము జీలకర్ర, ధనియాలు కొద్దిగా పోపులాగా వేసేసి ఇవన్నీ వేసేసి కొద్ది కరివేపాకు వేసుకొని ఫ్రై లాగా చేసుకొని కూడా తినొచ్చు. ఓకే మ్యామ్ ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నరాల బలహీనత అంటే కొద్దిగా ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది కదా, ఓకే ఆ ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళలో బెల్లం కూడా మనం రెగ్యులర్ గా తీసుకుంటే ఐరన్ సప్లిమెంట్ కూడా ప్రాపర్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం సో ఇంకా డబుల్గా దొరుకుతుంది కదా మనకి ఐరన్. ఎస్ మ్యామ్ ఈ మధ్య కాలంలో ఐరన్ టెస్ట్ చేస్తే కంప్లీట్గా ఉండండి, ఉండాల్సిన దానికంటే తక్కువ, కాల్షియం తక్కువ, విటమిన్ B12 తక్కువ, ఐరన్ మన డి విటమిన్ అయితే అస్సలే ఉండట్లేదు. ఎస్ వాళ్ళు ఏమని అడిగితే మేము తింటున్నాం మేడం, ఇంతకు అసలు మా దాంట్లో బాడీలో ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ చేతులు మాత్రం కాళ్ళు మాత్రం తిమ్మిరి వస్తున్నాయి, బరువు పెరిగిపోతున్నా అంటుంటారు. నేను ఒకటంటా అండి, విటమిన్ B12 డి విటమిన్ తగ్గి పెరుగుతూ ఉంది, బాడీలో సప్లిమెంట్ ప్రాపర్గా లేకపోతే తగ్గిన బరువు కూడా పుటాన్ అయిపోతారు. ఓకే ఆ నరాల్లో లేని అంత లైక్ వీక్నెస్ వచ్చేస్తూ ఉంటుంది, లెథార్జిక్నెస్, అస్సలు కూర్చోలేరు, నిలబడలేరు, అలా అయిపోతుంది సిచ్యువేషన్. ఓకే మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఈ రెమెడీని ఎన్నిసార్లు తీసుకోవాలంటారు? రోజు పొద్దునే సాయంత్రం తీసుకోండి, పొద్దున సాయంత్రం లైక్ రెగ్యులర్ సో కరెక్ట్ గా అంటే ఒక 1 బౌల్ ఆఫ్ కంటెంట్ లో తీసుకోవచ్చు. మన ఒక మార్నింగ్ ఒక 25 గ్రామ్స్, ఈవినింగ్ ఒక 25 గ్రామ్స్ ఓకే అలా తీసుకోవచ్చు రెగ్యులర్గా. సో బెల్లం అనేది బెల్లం సిరప్ అయిపోయింది, మనం Okay. చేసేసాము. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, మంచి స్మెల్ ఉంటుంది, స్వీట్స్ మనం ఓకే మ్యామ్ ఇలాచీ వేసుకోమని ఇలాచీ. 1 or 2 సరిపోతాయి ఇలాచీ. సరిపోతుంది. ఇలాచీ వేయడం వల్ల ఏంటంటే అంటే ఒక లడ్డు లాగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు దీన్ని. ఓకే బట్ మనమైతే ఇలాగా సింపుల్ వే కదా, yes ma'am. జస్ట్ ఒక 3-4 నిమిషాలు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు ఇష్టంగా హ్యాపీగా. తింటారు. పిల్లలైతే Yes. స్పెషల్లీ అండి ఆల్మండ్స్ ని కూడా జస్ట్ పౌడర్ లాగా చేసేసుకోమంటాను. ఓకే పౌడర్ ఉంటే పౌడర్ వేసేసుకోండి, ఒక 4 ఆల్మండ్స్ అండి ఓకే చాలు సరిపోతాయి. మనం పల్లీలు ఉంటే పల్లీలు వేసుకోవచ్చు. ఓకే సో ఆల్మండ్స్ ని కూడా మనం పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని ఇలా వేసేసుకుంటాము. ఓకే మ్యామ్ సో అండ్ నువ్వులు కూడా, ఆల్మండ్స్ లంగ్ స్ట్రెంథనింగ్కి, బోన్ స్ట్రెంథనింగ్కి చాలా మంచిదండి. ఓకే ఈ ప్రిపరేషన్లో మనం వేసే బెల్లం కానీ, నువ్వులు కానీ, ఆల్మండ్స్ కానీ, ఇలాచీ కానీ, ప్రతి దాంట్లో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఓకే సో ఇలా ప్రిపేర్ చేసాం కదా, సో ఇలా ప్రిపేర్ చేసిన దాంట్లో మనం ఈ వేయించుకున్న పూల్ మకాని కొద్ది ఘీలో వేయించేసుకోండి. పూల్ మకాని ఓకే మ్యామ్ అలా వేయించిన దాన్ని మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇలా కలిపేస్తామండి. ఓకే చాలా బాగుంటాయి, తినడానికి బాగుంటాయి, ఓకే సో టేస్టీగా ఉంటాయి. ఈవెన్ 5తో ఆపరు. ఏమంటారంటే ఒకవేళ ఎవరైనా సరే మామూలుగా మార్నింగ్ 50 గ్రామ్స్, ఈవినింగ్ ఒక 50 గ్రామ్స్ ఓకే వెయిట్లెస్ ఉంటాయి కదా, Yes, మనం ma'am. ఆల్మోస్ట్ ఒక గిన్నెడు వస్తాయి మంచిగా. ఓకే అలా తీసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ స్పెషల్లీ నువ్వులు ఉన్నాయి దీంట్లో, ఆల్మండ్స్ ఉన్నాయి, ఇలాచీ ఉంది, మనం వేసుకుంటే పల్లీలు కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు, Yes. ఆల్మండ్ మన పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా పూల్ మకానితో ఇలా ప్రిపేర్ చేసుకొని డైలీ ఓకే మ్యామ్ మంచిగా అండి. ఇప్పుడు మనం నువ్వుల లడ్డు ఇస్తాం పిల్లలు తినమని, ఈవెన్ నరాల బలహీనత ఉంది లేదంటే కాల్షియం తక్కువ ఉందంటే నువ్వుల లడ్డు కంపల్సరీ. ఓకే ఏదైనా స్నాక్ అంటే హెల్తీ స్నాక్ అంటే నువ్వుల లడ్డు ఇస్తాం. ఓకే మ్యామ్ దానికంటే ఒక మంచి న్యూట్రిషియస్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది ఫుల్ మకాని అంట. ఓకే మ్యామ్ ఇది regular- టేస్ట్ కూడా చేసి చూద్దాం మేడం. ఎస్ మ్యామ్ చాలా టేస్టీ కూడా ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా ఉంటుందండి. కంపల్సరీ పిల్లల్లో ఈ మధ్య కాలంలో చాలా మందికి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్స్ అని చెప్పి 30 ఇయర్స్ వాళ్ళలో కాదు ఏంటి అసలు 20 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి పెయిన్స్ అంట ఇవన్నీ. సో దీన్ని లడ్డూలాగా చేసుకోవచ్చు, లేదంటే మనం దీన్ని మంచిగా మనం కొద్దిగా జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేసుకొని మనం జస్ట్ మనం మీద బురుగులు ఉంటాయి కదా, బురుగులు ఎలా చేస్తాం అలా కూడా చేసుకోవచ్చు. సో దీన్ని రకరకాలుగా వండొచ్చు. బట్ ఈ రకంగా వండడం వల్ల దీంట్లో ఐరన్ వచ్చేసింది, బెల్లం ఉంది కాబట్టి, నువ్వులు ఉన్నాయి కాబట్టి కాల్షియం వచ్చింది, ఇలాచి మౌత్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అండ్ డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది అని చెప్పి ఈ కాంబినేషన్లో చేశాను. ఓకే రెగ్యులర్ గా తీసుకోండి, 100% అండి. అండ్ దీని ప్రాముఖ్యత మనకు తెలియక మనం వాడకపోయి ఉండొచ్చు, దీని ప్రాముఖ్యత తెలుసుకోండి. ఎందుకంటే మనం ఆహారం తీసుకుంటేనే స్ట్రెంత్ వస్తుంది, దీన్ని గట్టిగా నమ్మితే బెటర్. ఎందుకంటే ఓన్లీ టాబ్లెట్స్ వేసుకున్నంత మాత్రాన మనకి ఎక్కడ టెంపరీ ఉంటుందండి ఏదైనా సరే. ఆహారాన్ని గట్టిగా నమ్మండి. దీంతో పాటు ఆకుకూరలు, తోటకూర తీసుకోండి, తోటకూరలు కూడా మంచి ఐరన్ ఉంటుంది. సో మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న నరాల స్ట్రెంథనింగ్కి మనకి చాలా యూజ్ అయ్యింది. మన బీరకాయ కానీ, తోటకూర కానీ, దీంతో పాటు పూల్మా కానీ రెగ్యులర్ తీసుకోవడం, ఈ జావలు, రాగి, జొన్న, సజ్జ, బార్లీతో రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండిని సమపాలంలో తీసుకొని దాన్ని మొలకలు ఎత్తిచ్చేసి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని చపాతీ రూపంలో తీసుకోవడం కానీ ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డెఫినెట్గా నర్వ్ స్ట్రెంథనింగ్ వల్ల మీకు తీసుకుంటున్న కొన్ని రోజుల్లోనే మంచి బెనిఫిట్స్ అండి. తిమ్మిరి పట్టడం, అరికాలలో మంటలు, ఓవర్ హీట్ ఉన్నా కూడా కంట్రోల్ అయ్యి హెల్దీగా ఉండొచ్చు. హెల్తే చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా హెల్త్ కోసం అన్నీ చేస్తాం ఎస్ మ్యామ్ కాబట్టి దొరకకపోతే చాలా చోట్ల దొరుకుతాయండి. తామర గింజలు అంటారు తెలియని వాళ్ళు, పూల్ మకాని కొన్ని చోట్ల పిలుస్తారు. మాక్సిమం పూల్ మకాన్ అంటే అందరికీ తెలుసు. తెలుసు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా మీరు చెప్పినట్టు మీరు చెప్పిన ఈ రెసిపీని ఇలాగనే
చూసారు కదండి మీరు కూడా ఇలా మేడం చెప్పినట్టు పూల్మాకాన్ని మీరు రెడీ చేసుకొని మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మార్నింగ్ ఒక 25 గ్రామ్స్ ఈవినింగ్ ఒక 25 గ్రామ్స్ టోటల్గా డేకి ఒక 50 గ్రామ్స్ మీరు తీసుకోవడం వల్ల షూర్గా మీరైతే నరాల బాధిత ప్రాబ్లం నుంచి బయటపడతారని మేడం విత్ ప్రిపరేషన్ చేసి చూపించారు. కంపల్సరీ మీరు కూడా వాడతారని చెప్పి ఆశిస్తున్నాను. మేడం మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ పూల్మాకాన్ని ఇంత చేసి చూపించినందుకు థ్యాంక్ యూ. నమస్తే అండి.